ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సారథ్యంలో జరగనున్న సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సాధించిన మెజారిటీ స్థానాలు, పార్టీ అంతర్గత సమన్వయం, భవిష్యత్ ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, హామీల అమలు, విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానం పెద్దలు, తెలంగాణ నేతలతో చర్చించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డులను కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా సిద్దం కావాలనే అంశంపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఈ భేటీ అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, కీలక నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులందరూ కూడా ఢిల్లీకి వెళ్లినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా ఢిల్లీలో ఈరోజు ఏఐసీసీ సంబంధించినటువంటి అగ్ర నాయకులతో సమావేశం కాబోతా ఉన్నారు. అటు రాహుల్ గాంధీ కావచ్చు, దాంతో పాటుగా మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, వీళ్ళందరితో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి కావచ్చు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మంత్రులు అందరూ కూడా భేటీ కాబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల ఉన్నటువంటి నాయకులతోటి కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తా ఉంది. ఈ సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే నాయకులతోటి సమావేశం కాబోతున్న నేపథ్యంలో ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు అటు రానున్నటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, దాంతో పాటుగా రాబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం లాంటి అంశాలపైన ప్రధానమైనటువంటి ఎజెండాగా చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అటు రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఫర్దర్ గా ప్రజల్లోకి మరింత ఎలా వెళ్ళాలి, దాంతో పాటుగా ప్రజలకు స్కీమ్స్ పరంగా కావచ్చు, అది సంక్షేమ పరంగా కావచ్చు, దాంతో పాటుగా అభివృద్ధి పరంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, మరింత అభివృద్ధి ఎలా చేయాలనే అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇదే ఒరవడితోటి రాబోయే ఎన్నికల్లో కూడా గెలవాలని అటు అధిష్టానం సూచించే అవకాశాలు మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా సాధారణ ఎన్నికలలో అటు ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా ఎంపీ సీట్లను కూడా ఈసారి పెద్ద ఎత్తున గెలవాలి, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా మనం చూస్తా ఉన్నాము, అసంతృప్తులు అనేది చాలా పెద్ద ఎత్తున కనబడతా ఉంది. పాత నాయకులు, కొత్త నాయకుల మధ్య కొంత సమన్వయ లోపం అనేది మనకు చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాటిని ఎలా సరిదిద్దాలనే అంశాలతో పాటుగా మనం చూస్తా ఉన్నాము. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కావచ్చు, దాంతో పాటుగా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కి సంబంధించి కూడా అటు ఏఐసీసీ పరిశీలనలో ఉన్నట్టు వారితో కూడా మాట్లాడించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వారిని కూడా సంలాయిస్తారా, లేకపోతే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిని ఏమైనా కేటాయించే అవకాశం ఉందా, జీవన్ రెడ్డికి రాజ్యసభను ఏమైనా కేటాయించే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి కూడా చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో వారిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనిపిస్తోంది. ప్రజెంట్ కాసేపట్లో అంటే 11 గంటల ప్రాంతంలో సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈ సందర్భంగా అందరినీ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మంత్రుల మధ్య సమన్వయంతో పని చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లో చులకన కావద్దు అంటూ కూడా ఒక గట్టి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది.
దాంతో పాటుగా మంత్రులకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో వారికి అప్పచెప్పినటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఆయా జిల్లా సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సాధారణ ఎన్నికల్లో మంత్రులే బాధ్యత తీసుకుని గెలిపించే బాధ్యత మంత్రులకే అప్పచెప్పే అవకాశం ఉన్నట్టు కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము అసంతృప్తులను బుజ్జగించడము, దాంతో పాటుగా అసంతృప్తులను దారికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం కొంత జరిగే అవకాశం ఉంది. దాంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము మంత్రివర్గంలోకి నలుగురికి కొత్తగా చోటు కల్పిస్తామని. కానీ ప్రజెంట్ 2 మాత్రమే మంత్రివర్గాలకు సంబంధించినటువంటి ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో మిగతా ఇద్దరికి ఎవరికి ఉద్వాసన పలుకుతారు. ఒకవేళ బీసీలకు గనక ఉద్వాసన పలికితే మళ్ళా తిరిగి బీసీలనే తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది మంత్రివర్గంలోకి. మరి ఎవరికి అవకాశం కల్పిస్తారు, ఎవరికి ఉద్వాసన పలుకుతారని మాత్రం కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా పార్టీకి ముందు నుంచి కూడా పనిచేసినట్టు పెద్ద ఎత్తున కార్పొరేషన్ పదవుల్లో కూడా పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్టు, దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. దాంతో పాటుగా ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీని పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో వారిని ఇప్పటి నుంచే ఎలా కట్టడి చేయాలనే అంశం పైన కూడా చర్చించే అవకాశం మాత్రం మనకు కనిపిస్తోంది. టోటల్ ఈ యొక్క మీటింగ్ యొక్క టోటల్ ఎజెండా చూస్తే మాత్రం రాబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ ని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాత్రం అటు కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర నాయకులకు, మంత్రులకు, అటు దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి సూచించే అవకాశం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించి మంత్రులకే కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంటున్నట్టు, దాంతో పాటుగా క్యాడర్ ని కాపాడుకుంటూ అందరికీ న్యాయం జరిగే విధంగా అటు మంత్రులే బాధ్యత తీసుకోవాలని సూచించే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మనం చూస్తా ఉన్నాము గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వెళ్లాలనే ఉద్దేశంతో కూడా ఆయన మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం కూడా అటు బీఆర్ఎస్ పార్టీని గెలిపించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఆ ఎపిసోడ్ కి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. అనేక అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది సునీత. ఇంకొకటి ఏంటంటే కూడా అటు సీనియర్ నేతలు చాలా మంది కాంగ్రెస్ విషయంలో కూడా సొంత పార్టీ విషయంలోనే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏమైనా బుజ్జగింపు చర్యలు కానివ్వండి, వారికి సంబంధించి ఏమైనా ప్రత్యేక స్థానాల విషయంలో కానివ్వండి హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ఈ అంశము అధిష్టానం దృష్టిలో ఉందని మాత్రం నిన్న టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే ఏఐసీసీ పరిశీలన ఉంది. దాంతో పాటుగా పీసీసీ పరిశీలన కూడా ఉందని కూడా ఆయన తెలపడం జరిగింది. రేపు ఏదైతే ఈరోజు జరగబోయేటటువంటి సమావేశంలో ఈ అంశం పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు అటు ప్రచారం జరుగుతా ఉంది. ఇందులో ఈ అంశానికి సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించి రాజ్యసభ సీట్ ఇస్తారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. దీంతో పాటుగా మంత్రులందరినీ కూడా అందరితో ఒకసారి మీటింగ్ నిర్వహించిన తర్వాత దిశానిర్దేశం చేసిన తర్వాత వ్యక్తిగతంగా కూడా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో, ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది, మరో పక్క బీజేపీ కూడా పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో వీరిని ఎలా కట్టడి చేయాలి, ముందుగా పార్టీల్లో సమన్వయం తోటి ముందుకు వెళ్ళాలి. పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏదైతే మొత్తం కూడా పటిష్టం చేసుకోవాలి. ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీమ్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దాంతో పాటుగా ప్రధానంగా కొత్తగా తీసుకోబోయేటువంటి స్కీమ్స్ కి సంబంధించిన ప్రచారం నిర్వహించాలి. ఇలా అనేక అంశాలపైన ప్రధానంగా నాయకుల మధ్య సమన్వయంతో ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల్లోనే ఉండాలి అనే అంశానికి సంబంధించిన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు, మంత్రుల మధ్య కూడా ఒకరికొకరికి పడనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. కాబట్టి మంత్రులకు పెద్ద ఎత్తున బాధ్యతలు చెప్పే అవకాశం ఉంటుంది. మంత్రులే ఆయా జిల్లాలకు సంబంధించి బాధ్యత తీసుకొని ఏదైతే ముందుకు వెళ్లాలనేది కూడా
కాంగ్రెస్ అధిష్టానం సూచించే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం మంత్రులను పిలవడానికి ప్రధాన కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర నాయకులను కూడా ఎవరిని పిలవలేదు. కేవలం మంత్రులను, టీపీసీసీ అధ్యక్షులను, సీఎం రేవంత్ రెడ్డిని, కొంతమంది నాయకులను మాత్రమే పిలిచినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ రోజు మాత్రం మంత్రివర్గ విస్తరణ పైన కావచ్చు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి అసంతృప్తులను ఉజ్జగించే పనికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తూ మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పడం కావచ్చు, ఇలా అనేక అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంటుంది. గత 2.5 సంవత్సరాలు ఏదైతే అవుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి ఉంది, ఎలాంటి స్కీమ్స్, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో పార్టీ పరిస్థితి ఏంది అంతా కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పటి నుంచి రాబోయే సాధారణ ఎన్నికల వరకు కూడా పార్టీ ఎలా ఉండాలి, ప్రభుత్వం పరంగా ఎలాంటి పనులు తీసుకోవాలి, ప్రజల్లో ఎలా ఉండాలి, ప్రతిపక్షాల ఎత్తుగడలను ఎలా చిత్తు చేయాలి, ఎప్పటికప్పుడు వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, మంత్రులు ప్రధానంగా ఎలాంటి బాధ్యత తీసుకోవాలి అనే అంశం మీద మాత్రం చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం మీటింగ్ నిర్వహిస్తోంది, ఈ రోజు తెలంగాణ మీటింగ్ వచ్చింది. ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానమైనటువంటి చర్చ జరగనుంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ.